స్మెల్ వస్తుంది. దాని తర్వాత స్వాదిష్టాన చక్రము, జలతత్వం. జలతత్వం ఏదైతే ఉందో, జలమే ఈ విశ్వంలో 72% ఉంది, మనలో కూడా 72% వాటర్ ఉంది. ఈ జలతత్వం అనే దాంట్లో 72% నీరున్నది కదా. నీటిలో ఒక ప్రత్యేకత ఉందండి. అది నేను విశ్వరహస్యాలు అందరికీ ఓపెన్గా చెప్పేశాను. మన పెద్దలు గురువులు దాని ఆంతర్యం దాచిపెట్టుంటారు, నేను ఓపెన్గా చెప్పేశాను. వాటర్కు మెమరీ ఉంటుంది. వాటర్కి మెమరీ ఉండడం మూలంగానే కాశీలో రోజు సాయంత్రానికి మలినపడ్డ నీళ్లను హారతిచ్చి పసుపు కుంకుమ వేసి మంత్రాలు చదివి ఎనర్జీ చేస్తారు. ఎనర్జీకి చేసి ఆ నీళ్లు ఆ ఎనర్జీ లెవెల్తో అలా ఉన్న తర్వాత తెల్లవారుదామని 4 గంటలకు పోయి ఆ నీళ్లను అభిషేకంగా దేవుడికి అభిషేకం చేసి తీర్థంగా మనకు పెట్టి మనకిస్తారు. ఎర్లీ మార్నింగ్ ఎవరైతే స్నానం చేస్తారో దాంట్లో మలినాలు ఉండవు. సాయంత్రం దాకా అందరూ దాంట్లో